ఇంటి ముంగడికొచ్చి అడ్డం పొడుగు మాట్లాడి లేనిపోని ఆశలన్నీ పెట్టి అవ్విస్తాం ఇవ్విస్తామని చెప్పి ఓట్లయిపోయినాక ముఖం తప్పించుకొని తిరిగితే ఏమవుతుంది? దొరికినప్పుడే జనాలు దుమ్ము దులుపుతారు. తులం బంగారం ఇస్తాం, 2500 ఇస్తాం, 500కే గ్యాస్ ఇస్తామని చెప్పినందుకు హిగో గీ మంత్రి సారును చూడుండ్రి, అమ్మలక్కలు దుమ్ము దులిపిర్రు. మాట ఇస్తే తప్పొద్దంటారు, ఇచ్చిన మాట మీద నిలబడే తాకత లేనప్పుడు మాటనే ఇయ్యొద్దన్నారు పెద్దలు. అయితే అచ్చిక బుచ్చిక ముచ్చట చెప్పి బుట్టలు వేసుకొని అవసరం తీరంగానే ఆచి పిట్టాన్ని దొరకకుంటే ఎగిరిపోతే జనాలేం ఎడ్డోళ్ళు కాదు, ఏడ దొరకబట్టాలనో ఆడ దొరకబడతారు. దొరికినప్పుడే ఏం అడగాలనో అది అడిగే తీరుతారు. ఇగో ఈ వీడియో చూడుర్రి. మన మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న సారోళ్ల నియోజకవర్గంలో పర్యటించిండు. ఒక కాడ అందరినీ జమ చేసి అధికారంలోకి వచ్చిన కాంచెల్లి షేయిపాటి సర్కారు ఏమేం చేసింది, జనాలు ఎంత నిమ్మలంగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు, ఏమేమి పథకాలు అమలు చేసి జనాల తిప్పలన్నీ కానరాకుండా చేసిరు అని చెప్తున్నాడు. 200 లీటర్ల కరెంటు ఫ్రీ, 500 సిలిండర్ రాకపోతే ఎండిఓ గారు ఆఫీస్ ఓపెన్ చేసిన ఎండిఓలను అడగండి. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు గ్రామ సభల ఎవరికి లేవో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అమ్మగారింటికైనా ఏది రైతు బంధు వల్ల రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే సలిగా సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చినా అనలే, అదే ఏది రాలే అమ్మా 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ ₹2,00,000 రేపటి నుంచి శురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇచ్చినాం. అంతలనే అదే మీటింగులకు వచ్చిన కొంతమంది అక్కలు నిలబడి జోలి చెప్తున్న సారు ఊహించని ప్రశ్నలు అడిగి నిలదీసిర్రు. అక్కల దెబ్బకు ఏం చెప్పాలో అర్థం కాక పొన్నం సారు అడిగినోళ్ల మీదకే ఉల్టా మాట్లాడిండు. ఏం రాలే అంటారేంది, ఎందుకు ఇట్లా మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మీకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, రాకపోతే అధికారులను అడుగుర్రి, 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం రేపు ఇప్పటికే మస్తు మందికి 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిండు. అంతలనే మాకు రైతు భరోసా రాలే సారు అని అడగంగానే నీకు రైతు రుణమాఫీ కావాలనా రైతు భరోసా కావాలనా ఏదో ఒకటి చెప్పు అన్నట్టే మాట్లాడిండు సారు. మీకేం చెప్పినా ఓట్లప్పుడు అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా ఏడికి పోయినా సరే బస్సు ఫ్రీ ఏపిస్తామని చెప్పినాం, ఏపిచ్చినాం. ఊకే ఇంట్లో ఏముంటారు, ఫ్రీ బస్సులా అట్లా పోయిరారి అని జోలి చెప్పుకొచ్చిండు పొన్నం సారు. ఎంతైనా పొన్నం సారు మాట తీరే వేరుల్లా. అప్పటికప్పుడు జనాలు అడిగిన దాన్ని మెల్లగా సైడ్ చేసి ఫ్రీ బస్సు అని చెప్పి మరిపించిండు. అయితవాయ గాని ఓ సారు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, అవి సుతం తులం బంగారం లెక్కనే చేస్తారా లేక నిజంగానే ఇస్తారా అని అడుగుతున్నారు తెలంగాణలో జనాలు. జర సమాధానం అంటే చెప్పి పుణ్యం కట్టుకోర్రి.